తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మన తీర్థయాత్రలు ఛానల్లో ఈరోజు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. శృతి, లయ, శ్రావ్యత, సామరస్యం, స్వరాలు అన్నింటి కలయిక సంగీతం. కలియుగంలో దేవుడు ఎక్కడ కొలువై ఉన్నాడు అని అడిగితే ఎక్కడ కీర్తన వినపడుతుందో, ఎక్కడ సంగీతం వినపడుతుందో అక్కడ ఆ భగవంతుడు కొలువై ఉంటాడు అని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి అన్నారు. మరి సంగీతం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సంగీతం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. అలాంటి సంగీత విభావరి కార్యక్రమాన్ని మనం ఈరోజు తీర్థయాత్రలు ఛానల్లో వీక్షించబోతున్నాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాగవర్ధిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రాగవర్ధిని సంగీత పాఠశాల విద్యార్థులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వీరందరికీ కూడా శిక్షణని ఇచ్చినటువంటి గురువు గారు గొల్లపల్లి రవీందర్ గారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మన తీర్థయాత్రలు ఛానల్లో మీ శిష్య బృందం పాల్గొనబోతోంది. రాగవర్ధిని సంగీత పాఠశాలలో మీరు గురువుగా వీళ్లకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ అందిస్తూ ఉన్నారు? ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా రాగవర్ధిని సంగీత పాఠశాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి కళాభివందనలు తెలియజేసుకుంటున్నాం. గత 3-4 సంవత్సరాల నుండి వీళ్ళు నా దగ్గర శిక్షణ పొందుతున్నారు. గృహిణులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. భక్తి ఛానల్ వారి యొక్క ఆహ్వానం మేరకు మా అదృష్టంగా భావిస్తూ భక్తి పాటలు పాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. అన్నమాచార్య కీర్తనలు, అలాగే ఇంకా ఇతరాతర ప్రైవేటుగా వచ్చినటువంటి పాటలను కూడా మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి వీరికి నేర్పించడం జరుగుతుంది. సార్, మీరు ఇంతకు ముందు ఎన్ని చోట్ల అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? చాలా ప్రోగ్రామ్స్ చేశాం. కరీంనగర్లో బ్రహ్మోత్సవాలలో కానీ, వేములవాడ త్యాగరాయ ఉత్సవాలలో కానీ, అలాగే మా రాగవర్ధిని సంగీత పాఠశాల పక్షాన అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీకు? ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళు చాలామంది గృహిణులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. అయితే సంగీతంలో చాలామంది నేర్చుకోవడానికి ఉత్సాహంగా వస్తుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్నటువంటి పని ఒత్తిడి వల్ల ఒక ఉద్యోగ విషయాల వల్ల కానీ అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంటుంది. ఆ గ్యాప్ ప్రకారంగా కొంతమంది మళ్ళీ రావడం, గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కనీసం ఇప్పుడైతే ఒక 50 మంది పిల్లలు మా దగ్గర శిక్షణ పొందడం అనేది జరుగుతుంది, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. అంటే సంగీతంలో కర్ణాటక సంగీతము, లలిత సంగీతము ఇలా చాలా ఉన్నాయి కదా, మీరు ఏ సంగీతంని వీళ్ళకి నేర్పిస్తున్నారు? ముఖ్యంగా కర్ణాటక గాత్ర సంగీతంలో శిక్షణ ఇస్తూ, అలాగే నేను కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను, పియానో శిక్షణ కూడా ఇస్తున్నాను. అలాగే అన్నమాచార్య కీర్తనలు, లలిత గీతాలు, సినీ గీతాల యొక్క శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీ విద్యార్థులు ఎలాంటి గీతాలను ఆలపించబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు అన్నమాచార్య కీర్తన, రామదాస్ కీర్తన, అలాగే గణపతి సచ్చిదానంద గారి కీర్తన, రామదాస్ కీర్తనతో పాటు బ్రహ్మం ఒకటి అనేటువంటి గీతంతో పాటు ఇటీవల కాలంలో రఘుకుల తిలక రారా అనేటువంటిది చాలా యూట్యూబ్లో వచ్చినటువంటి పాట. అది రచన, అది సేకరణలో ఉంది. ఆ పాట కూడా చాలా బాగా నచ్చింది. అది కూడా మా వీళ్ళకు నేర్పించడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాగవర్ధిని సంగీత పాఠశాల విద్యార్థులు మన ముందున్నారు. ఒక్కసారి మరి వారి గాత్రాన్ని మనం విని ఆలకిద్దాము. ఈరోజు సంగీత విభావరి కార్యక్రమానికి వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు రాగవర్ధిని సంగీత పాఠశాల ఉపాధ్యాయులు మరియు కీబోర్డ్ ప్లేయర్ మన గొల్లపల్లి రవీందర్ సార్ గారు. అలాగే తబలా వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు నారాయణమూర్తి గారు. అలాగే ప్యాడ్ సహకారాన్ని అందిస్తున్నటువంటి వారు మహేష్. మరి వీరి అందరి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఎంతో చక్కగా ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వివిధ వేద గోచర అనే భక్తి గీతంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము.
వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానామయన శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ శృంగముల పొంగులలో సుందరాంగా నింగిరంగు భంగిమల రంగరంగా శృంగముల పొంగులలో సుందరాంగా నింగిరంగు భంగిమల రంగరంగా అంగరంగ విమల లక్ష్మి అంతరంగా అంగరంగ విమల లక్ష్మి అంతరంగా అలవేలు మంగ అమర ప్రేమ సుంగా వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానామయన శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ దాసులనే ధరి చేర్చే కర్మశీల సామజమే సకలమనే గానలోల దాసులనే ధరి చేర్చే కర్మశీల సామజమే సకలమనే గానలోల అందరినీ ఆదరించు నందబాల అందరినీ ఆదరించు నందబాల కలకాలం మలర సిరుల మీదు లీలా వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ కమల కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానామయన శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ శరణు 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 తిరుమలగిరి రాయ పరమ పురుష ధరింపగసేయుముని మాయ మరి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాన్ని ఎంతో చక్కగా ఆలపించారు. తదుపరి కీర్తన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు రచించినటువంటి యశుట రామ కీర్తనం సింధు భైరవి రాగము, తాళం ఏకతాళము. మరి ఇప్పుడు ఆ గీతాన్ని మన రాఘవర్ధిని సంగీత పాఠశాల విద్యార్థులచే ఆలపించబడుతున్నారు.
మరి ఒక్కసారి మనమందరం ఆ గీతాన్ని విని తరిద్దాము. రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం. యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం. రామయనుచు ఒక్కసారి పలికి మరచిన రామయను మరువడయ్య కాచుచుండును. రామయనుచు ఒక్కసారి పలికి మరచిన పరుమడెన్ను మరువడయ్య కాచుచుండును. యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ భావనం అచట హనుమ వాసనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం యజట రామ కీర్తనం అచట హనుమనర్తనం. రామయనుచు ఒక్కసారి నీవు పలికిన రామయనుచు ఒక్కసారి నీవు
సచ్చిదానంద గురువుగా హనుమమారుడు యజత రామ కీర్తనం అజట హనుమనర్తనం యజత రామ కీర్తనం అజట హనుమనర్తనం యజత రామ భావనం అజట హనుమ వాసనం యజత రామ భావనం అజట హనుమ వాసనం యజత రామ కీర్తనం అజట హనుమనర్తనం యజత రామ కీర్తనం అజట హనుమనర్తనం అజట హనుమనర్తనం అజట హనుమనర్తనం అజట హనుమనర్తనం. రామనామాన్ని ఒక్కసారి తలిస్తేనే కొన్ని వేల సార్లు తలిచినట్టుగా అంటారు. మరి అలాంటి రామనామాన్ని ఎచ్చట రామకీర్తనం అంటూ ఆ రామనామాన్ని ఇన్నిసార్లు మనం తలుచుకుంటే ఎక్కడ ఉన్నా ఆ రాముడు ఖచ్చితంగా మన వద్దకి దిగి రావాల్సిందే. మరి అంతటి చక్కటి గీతాన్ని ఆలపించారు. మరి ఒక్కసారి వారందరికీ కూడాను ధన్యవాదాలు. తదుపరి కీర్తన రామదాసు కీర్తన పలుకి బంగారమాయన. మంగళమాయేనా కోదండవాణి పలుకే మంగళమాయేనా పలుకే మంగళమాయేనా కోదండవాణి పలుకే మంగళమాయేనా పలుకే బంగారమాయే పిలచిన పలుకావిని పలుకే బంగారమాయే పిలచిన పలుకావిని కలలోని నామస్మరణ మరువాచకని తండ్రి కలలోని నామస్మరణ మరువాచకని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండవాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండవాణి పలుకే బంగారమాయేనా ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తికి ఇరువుగా ఇసుకలోన పొరలిన ఉడతా భక్తికి కరుణించిన ఉచితమని నిరనమ్మితిని తండ్రి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండవాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండవాణి పలుకే బంగారమాయేనా తండ్రి
కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే